నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. వీరేశలింగం ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలి. ఆనంద గార్డెన్స్లో ఘనంగా కందుకూరి జయంతి వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం. మాతా శిశు సంరక్షణ వార్డు పరిశీలించిన మార్గాని భరత్. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే. రాజవోలు బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభించిన గోరంట్ల. అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ విజయవంతంపై హర్షం. కృతజ్ఞతలు తెలిపిన గుబ్బల రాంబాబు, అజ్జారపు వాసు. సోనియా, రాహుల్పై కేసు ఉపసంహరించాలి. ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయువ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులని ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్త్యాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. వీరేశలింగం జన్మగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నుంచి 30 నుంచి 35 లక్షల మేర కేటాయించనున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే. అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో, చాలా వరకు వాటిని రూపు మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. కనుక ఏ అంశాల కోసం, ఏ అంశాల మీద మరి వీరేశలింగం పంతులు గారు పోరాటం చేశారు, ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు, వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం, వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటికి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని సంస్కరించాలి. చాలామంది స్కూల్లో పిల్లల్ని పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని వారు ఆనాడు 1800 సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణులు మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను. 177వ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు. ఆయన రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు. ఆ డబ్బుతోటే భూములు కొన్నాడు. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఆ రోజు ఎకరం రూపాయికి ₹10 కొన్నారని ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో ఉన్నది. అది నేను చదివాను. ఆయన స్వీయ చరిత్ర పుస్తకం చదివితే ఆయన ల్యాండ్ పూర్వకంగా సంపాదించింది 27 ఎకరాలు అయితే యాక్చువల్గా 21 ఎకరం మాత్రమే. నేను చైర్మన్గా దీనికి 3 ఏళ్ళు చేశాను. ఆ వచ్చేటప్పుడు ఆ బుక్లోను 21 ఉన్నాయి ఏంటని అడిగితే 6 ఎకరాలు ఏమైనాయో తెలియదు అన్నారు ఆనాటి ముందు ఉన్నటువంటి నాయకులు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మండిపడ్డారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గాలి దమ్ము వీచిన సమయంలో చెట్లు పడిపోవడంతో ఆసుపత్రిలోని పలు విభాగాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు టీబీ వార్డులో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయని వీరసింగం అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మార్గాని భరత్రామ్ బుధవారం ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ విభాగంతో పాటు పలు వార్డుల్లో పర్యటించి రోగులకు కలిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కనీసం జనరేటర్ను కూడా వాడుకలోకి తేకుండా మాతా శిశు సంరక్షణ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆసుపత్రి హెచ్ఈఎస్లో 50 లక్షల వరకు నిధులు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలతో పాటు ఏసీ సౌకర్యం కల్పించడానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. ఫస్ట్ డెలివరీ అండి, ఇప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు దాకా రాలేదా హాస్పిటల్కి? 2 times తీసుకెళ్తారు. దారుణమైన విషయం ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి. ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, ఇక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ముసలాయన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము. ఆ రోజు అయితే వర్షం పడింది లైట్గానే, కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు. మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు. అది పాయింట్ చేసుకున్నాం, కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాం. దాన్ని నెక్స్ట్ డే వచ్చినప్పుడు 5 minutes to 10 minutes కరెంట్ ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు. అది చాలా నోట్ చేసాం దాన్ని. సరే అని చెప్పేసి వదిలేసి మేము తాతగారిని జాయిన్ చేసాం. ఆ తాతగారు ఎక్కడున్నారని అడిగితే ఒక రూమ్లో ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తాతగారితో పాటు ఒక 4-5 బెంచ్ల కింద, తుప్పెట్టిన బెంచ్ల మీద, వాటి మీద వీటి మీద ఉండడం జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, వీడియో తీసి నేను బయట పెట్టాను ఆల్రెడీ. అది ఎందుకున్నారని చెప్పేసి అడిగితే ఒకరు అన్నారు అనాథ ప్రజలు. అనాథ ప్రజలు అన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉంచుతాం, వాళ్ళు వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు. సార్ అందరూ కూడా ఒకటేనే అడుగుతున్నాను, అనాథులు అని పుట్టుకొచ్చింది ఎవరన్నా సమ్ యాక్సిడెంట్ అయిపోయి ఒకరు మిగిలి మెంటల్ హెల్త్తో బాధపడుతున్న వాళ్ళు అనాథలు అవుతారు. రాజవోలు హైస్కూల్లో గోరెంట్ల శాంతారాం జ్ఞాపకార్థం జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయలతో నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని, విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అనేక నూతన విషయాలు తెలుసుకోవాలని అన్నారు. తమ సోదరుడు గోరెంట్ల శాంతారాం పేరుతో వారి కుమారుడు గోరెంట్ల రవిరామ్ కిరణ్ బాస్కెట్బాల్ కోర్టును చాలా సుందరవనంగా తీర్చిదిద్దారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ తమ పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని, ఈ ప్రాంగణంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గోరెంట్లను కోరారు. నమస్కారం, చాలా సంతోషం. ఈరోజున రాజవోలు మున్సిపల్ హై స్కూల్లో ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. మా తమ్ముడు శాంతారాం గారి పేరుతో మా అబ్బాయి రవిరామ్ కిరణ్ దీనికి సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.
మన ఊరు మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. గ్రామంలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. అందరూ తలాకు చేస్తే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు అద్వితీయంగా ఉండాలని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన విద్యాలయాల్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలనే లక్ష్యంలో మనం ముందుకున్నాం. ఇవాళ లోకేష్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలని అన్ని సౌకర్యాలు సమకూర్చి తల్లిదండ్రుల మీద పెనుభారం లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నాం. మన ఈ నెల మే నెల నుంచి విద్యా దీవెన డబ్బు కూడా రాబోతుంది. తల్లికి వందనం కార్యక్రమం కింద అది కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభాతశీలత ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతోందని, అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అంబేద్కర్ సేవా కేంద్ర వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ గబ్బల రాంబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీ విజయవంతం కావడం పట్ల ఆస్క్ వ్యవస్థాపకుడు గబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు హర్షం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గుబ్బల రాంబాబు మాట్లాడుతూ, అధికారులు, అంబేద్కర్ యువజన సంఘాలు, అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరాలని అంబేద్కర్ ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరుకునేలా చేయడమే ఆస్క్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కన్వీనర్ అజ్జరపు వాసు విమర్శించి అతనికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతనికి భవిష్యత్తులో 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే అతనికి కావాలి. మీ ద్వారా మేము అందరికీ మరలా ఎవరైతే ఈ ఉత్సవ ర్యాలీ జయప్రద చేయడానికి హెచ్చరించారు, ఇది శుభపరిణామం. అంటే ప్రపంచం, అంటే దేశం దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అంబేద్కర్ ప్రభావశీలత రాజమండ్రి నగరంలో గత 5 సంవత్సరాలుగా, అంటే 2021 నుండి అంబేద్కర్ సేవా కేంద్రం ప్రారంభించి ఆ రోజు నుండి అంబేద్కర్ ఉత్సవ ర్యాలీని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న మనం చేస్తూ ఉన్నాం. దాని ప్రభావశీలత ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మా మోటో ఒకటే, మా లక్ష్యం ఒకటే, చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందన్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి నినాదాన్ని ఇప్పటికే చదువుకు దూరంగా ఉన్న అన్ని కుటుంబాలకి దాన్ని చేరువ చేయాలనేదే అంబేద్కర్ సేవా కేంద్రం లక్ష్యం. అంటే వాయిస్ ఫర్ వాయిస్లెస్, ఎవరికైతే ఇంకా గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారో, వారి గొంతు, వారి సమస్యలను వినిపించలేకపోతున్నారో వారి వద్దకు వెళ్ళి మనం అంబేద్కర్ నినాదం అందరూ చదువుకోండి, చదువు గడపకి ఇంకా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళని చేర్చాలనే ప్రయత్నాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని ఒక మిషన్గా తీసుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రణాళిక తీసుకున్నామని మీ అందరికీ సవినయంగా మీ ద్వారా నేను ఈ పౌర సమాజానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతోత్సవ ర్యాలీని మేము కోరి మార్కెట్ నుంచి గోకార్ బస్టాండ్ వరకు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ని అభిమానించేవారు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మేము ఎప్పుడు పిలిచినా నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కుట్రపూరితంగా ఏకపక్షంగా జప్తు చేసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఛార్జిషీట్ ఫైల్ చేసినందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కంబాల చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ఏఐసిసి పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, పిసిసి ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ సారథ్యంలో స్థానిక కంబాల చెరువు ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద సత్యమేవ జయితే, ప్రధాని మోడీ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. వడయార్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతోందని, 2029 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. మార్టిన్ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐసిసి వారు, పిసిసి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేషనల్
హెరాల్డ్ కేసు విషయంలో మరి మోడీ గారు చేస్తున్నటువంటి మోడీ ఎంత కాదు, ఎంత నిరంకుశత్వం అంటే దేశాన్ని ఆయనే ఏటేళ్ల కాలం పరిపాలించాలనేటువంటి సదుద్దేశంతో ఇన్ని కేసులను బనాయించి ఈనాడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద మరి A1 A2 ఇద్దరిని కూడా A1 కింద కేసులు పెట్టడం సరికాదనేటటువంటి భావంతో యావత్ భారతదేశం ఇలా అట్టుడుకుపోతుంది, ఎంతో బాధపడుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మాకు తెలియజేయడంతో ఉదయం నుంచి కూడా మేము కార్యకర్తలందరినీ కూడా పెద్ద నాయకులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరినీ కూడా కూడగట్టి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ధర్నాని ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు ముందు ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మిరెడ్డి గారి యొక్క సూచనతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కుట్రపూర్తిగా దేశంలో నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆ యొక్క ఆస్తులు జప్తు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిక నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై ఛార్జెస్ పెట్టడం, దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికుల కోసం ఆలోచించిన పార్టీ. వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి వారవలేక మరి బీజేపీ కుట్రపూర్తిగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలిస్తే దబరికొట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ వాళ్ళు ఏదో చేయాలి, పార్టీని భయపెట్టాలనుకుంటే జరిగే సమస్య లేదు. ఇళ్ల నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసిన లబ్ధిదారుల చేత మే నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా పర్యవేక్షణ బాధ్యత అధికారులు, సిబ్బంది వహించాల్సి ఉంటుందని, ఈ విషయంలో లబ్ధిదారులతో నిరంతరం మాట్లాడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల, డివిజన్, నియోజకవర్గాల అధికారులు, ప్రత్యేక అధికారులతో హౌసింగ్ ఇన్ఛార్జి పీడీఎస్ భాస్కర్ రెడ్డితో కలిసి గూగుల్ మీట్ నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 31 నాటికి జిల్లాలో 10,794 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభించేలా తూర్పుగోదావరి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు, అందులో భాగంగానే ఇప్పటి వరకు 4,929 46% లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఇంకా 5,865 ఇళ్లను పూర్తి చేయవలసి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సొంత ఇంటి నిర్మాణం ద్వారా 50% పేదరికం జయించినట్లేనని పేర్కొన్నారు. ఫస్ట్ లోపు ఇల్లు కడతామని చెప్పి మనకు ప్రామిస్ చేస్తూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా యాప్లో ఎస్ అని పెట్టిన వాళ్ళు 5,330 మంది ఉన్నారు. సో వీరిలో 3,378 మందికి ఆల్రెడీ మనకు 7 కోట్ల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ అయింది లాస్ట్ 3-4 డేస్లో. సో ఈ నేపథ్యంలో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా దాదాపుగా డబ్బు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము ఫీల్డ్ ఫంక్షనరీస్ అయిన ఇంజనీరింగ్ రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రధాన రహదారులు, కూడళ్లను అభివృద్ధి చేయడంతో పాటు రోడ్ల విస్తరణ, అక్రమాల తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. బుధవారం ఆయన కార్పొరేషన్ అధికారులతో కలిసి కోరుకొండ రోడ్డు, రామకృష్ణ మఠం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీలు ఆక్రమణలు పరిశీలించి అధికారులను తగిన ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణకు ప్రజలందరూ సహకరించాలని,
డ్రైనేజీలపై ఎటువంటి ఆక్రమణలు చేసినా ఖచ్చితంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవని అన్నారు. ప్రధాన జంక్షన్లను మరింతగా విస్తరించకపోతే గోదావరి పుష్కరాల సమయంలో భక్తుల రద్దీతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ప్రత్యక్ష కార్యాచరణలో ముందుకు దిగుతున్నామని తెలిపారు. ఆయన వెంట ఎంహెచ్ఓ, వినూత్న ఇంజనీరింగ్, పట్టా ప్రణాళిక విభాగం అధికారులు ఉన్నారు. నమస్తే మేడం, వినూత్న మేడం. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా హుకుంపేట ఎస్సీ కాలనీ ముఖద్వారం వద్దనున్న విగ్రహానికి దళిత నాయకులు, అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది పడమట గణేశ్వరరావు, ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ యువత అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ దేశానికి రాజ్యాంగం అందించిన ప్రదాత అని, అంబేద్కర్ జయంతి రోజున వరల్డ్ నాలెడ్జ్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం మన దేశానికి గర్వకారణమన్నారు. ఆయన ఒక జాతికి, ఒక కులానికి పరిమితం కాదని, ప్రపంచానికే ఆయన ఆదర్శమని కొనియాడారు. మరి పరమట గణేశ్వరరావు గారు, అలాగే ఈ సుపట్ల రాంబాబు గారు గజమాలతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ హుకుంపేట యూత్ ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా జరుపుతున్నారు. మీ అందరికీ నా జేబీలు, మన పెద్దలు మాట్లాడే ఋషి ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎత్తేసి పరిస్థితుల్లో ఉన్నారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే మన బతుకులు మూతులు అంతా తాటేకు వెనకాల తాటేకు పరిస్థితుల్లో వస్తున్నాం. అందుకు దయచేసి అంబేద్కర్ అంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు మన పార్టీలో ఒకసారి, ఎందుకంటే ఇది ఈ స్టాచ్యూ ఎంతో పోరాటం చేసి ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టడానికి ఇంచుమించి ఇక్కడ గ్రామాల్లో ఇంచుమించుగా అందరూ కూడా వ్యతిరేకించి ఎన్నిసార్లు మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మరి ఈ స్టాచ్యూని ఇక్కడ నిలబెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు. దాని ఆత్మవిమర్శనం చేసుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి హుకుంపేట జయహింద్ నగర్ హుకుంపేట గ్రామస్తులకు అందరికీ జైబీలు తెలిసాను. జైబీలు ప్రపంచం కీర్తిస్తుంటే ఈ ఇచ్చిన ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా ఒక కులరాయితుడిగా గుర్తించడం, భావించడం మనం అందరూ చూస్తున్నాం. ఎందుకంటే ఒక జిల్లాకి ఆ మహానుభావుని పేరు ప్రకటిస్తే జరిగిన అల్లర్లు, అది పెట్టకుండా అడ్డుకోవడానికి వాళ్ళు చేసిన దహనకాండ మనం చూసాం. అటువంటి వివక్షతకు గురవుతున్నటువంటి మనం తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్డియోలోపల్మనరీ పునరుజ్జీవనం CPRపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి ప్రశాంతి తెలియజేశారు. CPR చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ప్రథమ చికిత్స శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ పాగోటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇక మీదట నెలకు 2 సార్లు చొప్పున ట్రైనింగ్స్ నిర్వహిస్తామని, ప్రథమ చికిత్స శిక్షణకు 9663222350 నెంబర్ను సంప్రదించాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి శిక్షణ పొందటం వలన అకస్మాత్తుగా గుండె ఆగిన వారికి CPR చేయడం వలన విలువైన ప్రాణాలని కాపాడగలుగుతామని తెలిపారు. మనకన్నా తక్కువ బరువైన వ్యక్తిని ఎక్కువ దూరం తీసుకెళ్ళడానికి పని చేస్తాం. ఎందుకంటే తను మనం భుజం పడతాము, కేంద్రకు ఉంటాము, తను బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? చెస్ట్ ఎక్కడ ఉంది, గుండె ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్
లెఫ్ట్ సైడ్ ఇద్దరు ముందు మన ఈశ్వరులు 5 ఉంది లెఫ్ట్ సైడ్ హలో ఇప్పుడు మీ మిస్సెస్ కొట్టలేదు ఓన్లీ మనం చెప్తుంది సార్ హలో హలో ఈ ఖాళీ ఉంది కదా ఈ చేతితోటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఏలూరు అంబికా ఫ్లవర్స్లో వైభవంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా కోనూరు సతీష్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా హెచ్కే మనోహర్ రావు, కోశాధికారిగా పులిపాక ప్రసాద్, అడ్వైజరీ కమిటీ చైర్మన్గా సత్యవాడ దుర్గాప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా కలగా ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బిఎన్వి రమణమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాడ్రేవు వేణుగోపాల్, రాష్ట్ర పురోహిత విభాగం అధ్యక్షులుగా భాగవతి నారాయణ శాస్త్రి ఉరఫ్ బాబీ, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పుట్రేవు ఉపేంద్ర కుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పులగుర్త సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి సూర్యకుమారి, రాష్ట్ర మీడియా కన్వీనర్గా మాదిరాజు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు పుట్రేవు సూర్య వెంకట్రావుని రాష్ట్ర నూతన కార్యవర్గం సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 2025-26 సంవత్సరంకు రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి ప్రసాద్ గారి నిర్ణయం మేరకు నియమించబడినందుకు నా కర్తవ్యాలకు సభ్యుగా సన్నా వెంకటేశ్వరులు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 2025-26 సంవత్సరంకు రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి ప్రసాద్ గారి నిర్ణయం మేరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.